వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా బీజేపీ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మీ అన్న మీ తమ్ముడు గూడూరు నారాయణ రెడ్డి నమస్కారాలు. జై బోలో భారత్ మాతాకి. ప్రతి ఒక్కరు చేయలేవటాల మనమంతా భారతమాత బిడ్డలం. నరేంద్ర మోడీ మన పెద్దన్న, మనమందరం చిన్న తమ్ముళ్ళం. జై బోలో భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ సభ మన బూర నరసన్న గౌడ్ గారిని అఖండ మెజారిటీతోని రేపు పార్లమెంట్కు పంపించే బాధ్యత కోసం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. మరి మనం అందరం కలిసి బూర నరసన్నను పార్లమెంట్కు పంపిద్దామా? చేతులు లేవటండి ఎంతమందో. వీళ్ళంతా రజాకార్ సినిమా చూసోళ్ళే కదా, చూసిరా? మరి రజాకారులను మనం పారదోలినాం. ఒక గద్దముకు రజాకారుని మాత్రం పారదోలినాం. ఇక వచ్చిరిగా చిన్నగా పెద్దగా అందరు ఉన్నారు ఇక్కడ, కింద ఉన్నారు అందరు. ఏదేదో మాట్లాడుతున్నారు. గాడిద గుడ్డు పెడుతుందట, గాడిద గుడ్డు పెడుతుందని అబద్ధాలు బట్టేబాజు మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా గాడిద గుడ్డు పెట్టిందా? పెట్టలే కదా. మరి ఎందుకు ఈ అబద్ధాలు? ఇప్పుడు పార్లమెంట్లో మెజారిటీ వస్తే మోడీ గారు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నారు. అరే మీకు తెలియదారా భయ్, భారత రాజ్యాంగము మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినప్పుడు రిజర్వేషన్లు ఎవరికి ఎంత ఇవ్వాలనేది అప్పుడే మాట్లాడిండు. మరి పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎంపీలు ఉంటారు కదా, అది మార్పు సాధ్యమా? సాధ్యం కాదు కదా. మరి మీరందరం తిప్పికొట్టాలి కదా, తిప్పికొట్టాలా లేదా? చేతులు లేవట్టండి. మరి ఇది అబద్ధాలు బట్టేబాజు మాటలు, ఈ రిజర్వేషన్లు తొలగిస్తారనేది అవునా కాదా? చేతులు లేవట్టాలి. మరి ఇది మనం ప్రజల దగ్గరికి పోయినప్పుడు. ఇప్పుడు మళ్ళా కొత్త రజాకారులు వచ్చిర్రు. ఆ రజాకారుల వారసులతోని ఆ ఎంఐఎం పార్టీతోని పొత్తులు పెట్టుకున్నారు. మళ్ళీ కొత్త రజాకారులు వచ్చి ఈ రజాకారుల పార్టీతోని పొత్తు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళని కూడా అంతం చేయాలి కదా, చేయాలా లేదా? చేతులు లేవట్టండి. చేయాలి, అంతం చేయాలి. మరి అంతం చేయాలంటే మనం మెజారిటీ ఎంపీలను గెలిపించుకోవాలి కదా మొత్తం రాష్ట్రంలో. ఇలా 17 సీట్లలో కనీసము 12కు గెలిచే అవకాశాలు మనకు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కటి కూడా మనం గెలిపించుకొని ముందుకు పోదామా? అన్నోళ్ళు చేతులు లేవట్టండి. రెండు చేతులు నాస్తా చేసి వచ్చారు కదా అందరూ. మా అక్కలు చెల్లెళ్ళంతా, అక్కలు చెల్లెళ్ళు చేతులు లేవట్టండి. నరేంద్ర మోడీ గారిని మీరు మళ్ళా 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రిని చేసుకుందామనే ఆత్రం ఆదుర్ద ప్రతి ఒక్కరిలో ఉంది కదా. అదే సాహసంతో ముందుకు పోదాం. మన బూర నరసన్నని గెలిపించుకుందాం. ఈ రజాకార్ సినిమా తీసింది దేనికోసం? మళ్ళా ఈ రజాకారులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పుట్టొద్దని చెప్పి. మళ్ళా పుట్టాలా పుట్టొద్దా? వాళ్ళు చేతులు ఇట్లా పెట్టండి. మరి చెప్పండి, రజాకారులు పుట్టొద్దు కదా ఈ రాష్ట్రంలో దేశంలో? రజాకారులు మళ్ళీ పుడితే తొక్కిసి పెట్టేస్తాం బిడ్డ. ఎవడైనా నేను రజాకార్ని 15 నిమిషాలలో మేమేందో సంగతి. ఎవడరా నువ్వు? ఎవడురా నా కొడక? ఎవడరా నా కొడక? ఇది భారతదేశం, ఇస్కా నామ్ హై హిందుస్థాన్. ఈ హిందుస్థాన్లో ఎవడరా నువ్వు మా మీద డాగేసేది? బిడ్డ తొక్కిసి పెట్టేస్తాం. తొక్కితే పాతాళం లోపలికి వాళ్ళ బిడ్డ, మళ్ళీ బయటికి కూడా రాలేవు. అవునా కాదా? చేతులు లేవకండి. మరి జై బోలో భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.